నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని రిగ్గాయి ప్రాంతంలో మనం చూసుకుంటే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం, క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు రిగ్గాయి ప్రాంతంలో దాదాపు 200 కేజీల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది దాదాపు 200 కిలోల కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల మార్కెట్ విలువ 1.5 మిలియన్ కువైటీ దినార్లు ఉంటుందని చెప్పి అంచనా వేశారు. అంటే 15 లక్షల దినార్ల కంటే ఎక్కువ విలువ ఉంటుందని చెప్పి అంచనా వేశారు. అలాగే అనుమానితుడు మరియు నిందితుడైన ఇరాన్ జాతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతని దగ్గర మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పేసి వాటిని కువైట్ దేశంలో రవాణా చేయడానికి, పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచాడు. సమాచారం ఆధారంగా ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించామని చెప్పి అనుమానితుడు మాదక ద్రవ్యాలను చురుకుగా పంపిణీ చేస్తూ ఉన్నాడని మాకు సమాచారం అందింది. తక్షణ నిఘా మరియు దగ్గరగా పర్యవేక్షణ చేసిన తర్వాత, అవసరమైన చట్టపరమైన అనుమతులు తీసుకున్న తర్వాత నిందితుడిని రిగ్గాయి ప్రాంతంలో అరెస్టు చేశారు. 200 కేజీల మాదక ద్రవ్యాలైన షాబును అదుపులోకి తీసుకొని అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పేసి దర్యాప్తులో నిందితుడు 2 వాహనాలను అద్దెకు తీసుకున్నాడని తేలింది. ఒకటి రవాణాకు మరియు మరొకటి రిగ్గాలోని మారుమూల ఇసుక ప్రాంతంలో మొబైల్ యూనిట్ గా అతను ఉపయోగిస్తూ ఉన్నాడు. అనుమానితుడికి దేశం వెలుపల మాదక ద్రవ్యాలను స్థానికంగా పంపిణీ చేయడానికి సూచనలు వస్తూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ నెట్వర్క్ తో అతనికి సంబంధం ఉంది. అలాగే అంతర్జాతీయ విదేశాల నుంచి వస్తూ ఉన్న సూచనల ఆధారంగా కువైట్ లో అతను మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రస్తుతానికి 15 లక్షల దినార్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని చెప్పి పోలీసులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.